సమయంలో దయచేసి మనతో కూర్చొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు కొన్ని పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఒకసారి పక్కవాళ్ళకి తిరిగి ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుచుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మరి గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ దినం వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క నూతన దినంన ఆయన ఆరాధించేటప్పుడు ఆయన సన్నిధిలో మనమందరము కలిసి దేవుని స్తుతించేటప్పుడు దేవుడు మనకి కృపనిచ్చాడు. నిజంగా ఇటువంటి కృప లోకంలో మనకి ఎక్కడ ఎవరి ద్వారా కూడా దొరకదు, కానీ దేవుడే మనకు అది అనుగ్రహించినాడు. ఆమేన్. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వృధాపరచుకోకుండా ఆయన స్తుతించి ఆరాధించాల్సిన సమయం కనుక కొన్ని పాటలు పాడి దేవుడి నామాన్ని మహిమపరచడం అందరికీ తెలిసిన పాట. స్తుతి గీతములు సంగీతములు రారాజు యేసునికి మహిమ ఘనత యుగ యుగములకు ఆ యేసుకి కలుగును అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. ఒకసారి అందరం రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా పాట పాడుతూ ఆయన నామాన్ని మనము మహిమపరుస్తాం. స్తుతి
దేవుడు మన చేయి విడిచేటువంటి దేవుడు కాదు, మనల్ని త్రోసిపుచ్చేటువంటి వారు కాదు. ఆయన సజీవం గల దేవుడు, ఆయన మృత్యుంజయుడు, నిన్ను నన్ను రక్షించినటువంటి గొప్ప రక్షకుడు. ఆమేన్. ఆయన నామాన్ని స్తుతించడం నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ఆయన మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి భాగ్యము. ఆయన నామాన్ని మనం అందరం కలిసి పాడి స్తుతించాలి. మహిమ ఘనతకు అర్హుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మహిమకు ఘనతకు ఈ లోకంలో ఎవ్వరు అర్హులు కాదు, కానీ ఆ రక్షకుడు మాత్రమే మహిమ ఘనతకు అర్హుడు. ఈ పాట పాడుతూ అందరికీ తెలిసిన పాట, అందరం కలిసి చప్పట్లు కొడుతూ గట్టి స్వరముతో దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఆరాధిద్దాము. ఆయన నిజంగా గొప్ప దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టిని అంతటి మాటతో సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త ఆయన. దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. అందరం కలిసి పాట పాడుకుందాము. నీవే మా దైవము, మహిమ ఘనతకు
పట్టే దేవుడు. ఆయన నామాన్ని స్తుతిద్దాము. దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మనం అందరం కలిసి ఆయన నామాన్ని స్తుతిద్దాము. ఆయన నామాన్ని మహిమపరుచుదాం. అందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దామా? అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుచుదామా? యేసయ్యా నీకు వందనాలు అని చెప్తాము. ఆయన చూపించిన కృపని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాము. మనం మేలులు పొందుకున్నామని కాదు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు కనుక దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. ఈరోజు మనందరము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఆయన కృప లేకపోతే, ఆయన హస్తము మన మీద లేకపోతే ఈరోజు మన జీవితాలు ఏమై ఉండేవో పిల్లలు. మన జీవితంలో సమాధానాన్ని ఆయన ఇచ్చున్నారు, శాంతిని ఆయన ఇచ్చున్నారు, సంతోషాన్ని ఆయన దయచేశారు. దేవుని స్తుతిద్దామా? ఆయన నామాన్ని మహిమపరిచుదామా? ఆయన నామాన్ని ఆరాధిద్దామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Lord. We praise you, Jesus. ఆమేన్. నీకే నా ఆరాధన యేసయ్యా, నీకే నా స్తుతులు ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుచుదాము. అదే రీతిగా దేవుని నామాన్ని కొనియాడదాము.
యుగ యుగములకు తరతరములకు మారని దేవుడు మీరే. మీకే మా ఆరాధనయ్యా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరం చేతులు పైకి చాపి దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమును స్తుతించండి. Thank you Jesus, thank you Lord. Hallelujah. Praise the Master, praise the Jesus, praise the Lord. దేవుని స్తుతించి ఆరాధించి నామమును మహిమపరచండి. Thank you Father. దేవానికి వందనాలు. కృపా సత్య సంపూర్ణ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఎనలేని వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. అయ్యా ఈ ఉదయ వేళలో ప్రభా, ఈ పునరుద్ధాన దినమున ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మేమందరము కూడుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు పాటలు పాడి మీ నామాన్ని మహిమపరచుటకు ప్రభా, మీ నామాన్ని ఘనపరచుటకు ప్రభా, అయ్యా మేము మీ అందు సంతోషించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు యేసయ్యా. నిజంగా ఇంత మంచి ధన్యతని, ఇలాంటి ఆధిక్యతను మా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా నీ సన్నిధిలో దొరికే సంతోషము ఆనందము ఈ లోకంలో ఎక్కడా కూడా మాకు దొరకదు యేసయ్యా. అలాంటి సంతోషాన్ని అనుభవించే కృపని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినాలంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని సంరక్షించినందుకు మీకు వందనాలు యేసయ్యా. మాకు తోడేంటి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభా మేమందరము మీ సన్నిధిలో సమకూడామంటే ఇది మీరు ఏర్పాటు చేసిన దినము ప్రభా. మీ చిత్తానుసారంగా మమ్మల్ని సమకూర్చారు ప్రభా, మీకు వందనాలు నాయన. మమ్మల్ని ఒక స్థలంలో చేకూర్చారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఆరాధించే కృపని మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు యేసయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. పేరు పేరున మీరు దర్శించండి ప్రభా. మీ యొక్క దయగల హస్తాన్ని ప్రతి ఒక్కరిపై మీరు చాపుమని అడుగుచున్నాము నాయన. ఇంకా రానైన ప్రతి బిడ్డని తోడుకొని నడిపించమని రప్పించమని అడుగుచున్నాము నాయన. ఆటంక శక్తులు అంధకార శక్తులను మీరు బంధించమని అడుగుచున్నాము నాయన. అయ్యా ఈ సన్నిధిలో అడుగు పెట్టిన మేమందరము ప్రభా వట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు యేసయ్యా. మీ మేలులు, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెండుగా మేము పొందుకొని వెళ్ళాలి యేసయ్యా. మా హృదయాల్లో ఏదైనా దుఃఖం ఉంటే దాన్ని తీసివేసుకొని సంతోషంగా మేము తిరిగి వెళ్ళాలి ప్రభా. అట్టి రీతిగా మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి యేసయ్యా. మీ పలుకులను మీ దాసు నోట నుంచి మాకు అందించమని అడుగుచున్నాము నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టడానికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దయచేసి అందరూ ప్రార్థన కూర్చున్నాము. మరి మిగతా సమయము పాస్టర్ గారు Praise the Lord. Hallelujah. Hallelujah. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. ప్రకారికి తిరిగి ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. చిరునవ్వుతో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాస్క్ ఉన్నా కానీ నవ్వు గొంతులో కనపడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వరకు దేవుని స్తుతించాం, ఆరాధించాం, ఆయన నామాన్ని మహిమపరిచాం. దేవుని కార్యాలు గొప్పవి. ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన మనల్ని సురక్షితంగా ఉంచడం మాత్రం కాకుండా పోషిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నాడు. మనం నివసించడానికి దేవుడు మంచి గృహాలు మనకిచ్చారు. ఉన్నంతలోనే దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపా దీవెన, నీ కరుణ, మీ వాత్సల్యత ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా ఈ సందర్భంలో మీ బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మాతో మీరు మాట్లాడండి. ఆత్మాభిషేకంతో మీరు నింపండి. నన్ను మీ శిలువ చోట్ల మరుగుపరచండి. మీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మ వాక్యము ప్రార్థన జీవితంలో మెరుగుపడి
ఆత్మీయ జీవితంలో వెలుగుపడి ముందుకు వెళ్ళడానికి, సంతృప్తికరంగా తీవ్రత పొంది ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపలో భద్రపరచండి. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాను. మీ వాక్యంతో సరి చేయండి, ప్రోత్సహించండి, ముందుకు నడిపించండి, ఆశీర్వదించమని నన్ను విసులో చాటు మరుగుపరచుకోండి. నా నోటికి బోలుగా మీరుండి నాయన మీరు మాట్లాడండి. నాకు మా అందరికీ ఈ దీవులను అనుగ్రహించండి. అందుకు ఆటంక శక్తులన్నిటిని దూరపరిచి మీ సహాయం అందించమని యేసు క్రీస్తు నామమున ప్రకటించున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించనైనా జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుచున్నాను. మీ మొబైల్స్ సైలెన్స్ లో పెట్టుకోండి లేదా ఆఫ్ చేసుకోండి. అటు తిరగడం ఆపేసేసి దేవుని యొక్క వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా ప్రభు పేట కోరుచున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే పిల్లల్ని నడపవలసిన 7 మార్గాలు. పిల్లల్ని నడపవలసిన 7 మార్గాల గురించి మాట్లాడదాన్ని ఆశిస్తూ ఉన్నాను. పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. మనం చెప్పుకున్నాం, దేవుడు ఇచ్చినటువంటి బహుమానము శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ బహుమానాన్ని సరైనటువంటి రీతిలో మనము వారిని నడిపించాలి. ఈ కరోనా సమయంలో పిల్లలందరూ చాలాసార్లు ఆ ఇంటి దగ్గర ఉండటం, సరైనటువంటి విధంగా వారిని నడిపించలేకపోవడం, ఆన్లైన్ క్లాసెస్ అని కొన్నిసార్లు టైం వేస్ట్ చేసుకోవడం, కొన్నిసార్లు మనము దైవిక మార్గంలో ఎంతవరకు నడిపిస్తున్నాము అనేటువంటి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఎలా వాక్యానుసారంగా వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము పోయిన వారము నేర్చుకున్నటువంటి పాఠాల్లో ఒక మెయిన్ విషయం ఏంటంటే మనం నేర్చుకున్నటువంటిది పిల్లల వల్లే మనము అయిపోవాలి. అంటే పిల్లల మాదిరిగా మనము ఉండాలి అని యేసు ప్రభు చెప్పడంలో కలిగినటువంటి అర్థం ఏంటంటే పిల్లలు అమాయకంగాను లేకపోతే వాళ్ళు ఏం తెలియని రీతిగా ఉంటారు అలా ఉండమని కాదు అర్థం. పుట్టినటువంటి పసిపిల్లలు ఏ విధంగా దేవుని సన్నిధిలో, అందుకనే మనం అంటాం కదా పిల్లలు దేవునితో సమానమని, అలాంటి విధంగా మారిపోయినటువంటి వాళ్ళకి దేవుని రాజ్యం అనేటువంటి విషయాన్ని చెప్పి పిల్లల్ని ఎత్తుకొని కౌగిలించుకొని చేతులు వచ్చి ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనము ధ్యానించాం. అయితే అలాంటి పిల్లల్ని యేసు ప్రభు ప్రేమిస్తే మనం కూడా ప్రేమించాలని మనం నేర్చుకున్నాం. ఈరోజు పిల్లలు ఎవరైనా అంటే పిల్లలు కలగనటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రార్థనలు చేసుకుంటారు. విలువ తెలుసు వాళ్ళకి, పిల్లల్ని దేవా నాకు దయచేయని చెప్పి. అయితే పిల్లలు కలిగినటువంటి వారు, పిల్లలు కలిగినటువంటి వారు చాలా సందర్భాల్లో పిల్లల్ని పెంచేటువంటి విధానంలో చాలా చులకనగా, లేకపోతే ఏదోనే వాళ్ళు పెరుగుతారులే అని చెప్పి చాలాసార్లు గాలి వదిలేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు, దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు, దేవుని యొక్క బహుమానం. దేవుని కోసం పెంచాలని గుర్తుపెట్టుకోవాలి. పెంచాలి అంటే దేవుని కోసం పెంచాలి. మనం కలిగినటువంటి పిల్లలైనప్పటికీ కూడా, మన పిల్లలు మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని పిల్లలని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన పని ఏంటంటే దేవుని పిల్లల్ని పెంచడానికి, వాళ్ళని సరైనటువంటి రీతిగా నడిపించడానికి దేవుడు మనకిచ్చాడు ఆ పిల్లల్ని అని గుర్తుపెట్టుకుంటే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మన పిల్లల్ని మనము నడవవలసినటువంటి త్రోవలో నడిపిస్తాము. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం 127వ కీర్తనలో పిల్లలు దేవుని యొక్క బహుమానము అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఉదాహరణకి మనం యోగు గ్రంథంలో యోగు మనం పరిశీలిస్తే యోగు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా తన కుమారుని పాపము చేసి తన హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వినండి. ఒక్కొక్కరు నిమిత్తం ఏం చేశాడు ఆయన? యోగు ఏం చేశాడు?
ఒక్కొక్క నిమిత్తము దహన బలి చేశాడు. ఆయన ఉన్నటువంటి పిల్లలందరినీ గురించి దహన బలి చేశాడు, అంటే ప్రార్థన చేశాడు. ఒక్కొక్కడు బలి చెల్లించాలంటే చాలా సమయం పట్టుద్ది, చాలా సమయము పట్టుద్ది. ఎలా సమయం పట్టుద్ది? ముందు బలిపీఠాన్ని ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత బలి పశువును తీసుకురావాలి, ఆ పశువును వధించాలి. సో ఒక్కొక్క దానికి అరగంట పట్టినా కానీ అనుకున్నటువంటి కుమార్తెలందరి కోసం బలి అర్పించడం కోసం తను తీసుకునేటువంటి సమయం చాలా ఉంటుంది. కనీసం 3 గంటలు 4 గంటలు ఆ బలి చెల్లించడానికే ఒక్కొక్క కుమారుడు కూర్చో అరుణోదయాన్ని లేచి బలులు అర్పిస్తూ ఉన్నాడు పిల్లల కోసం. ఏంటి? వాళ్ళు పాపము చేసి ఉంటారేమో, దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి, దేవుణ్ణి దూషించారేమో, దూషించలేదు, పాపము చేశారేమో, వాళ్ళు పాపము చేయలేదు. మన పిల్లలు ఎటు పోతారో ఏమైపోతారో ఏమో తెలియదు మనకి. అందుకనే వారి కోసం విజ్ఞాపన ప్రార్థనలు అనేటువంటివి మనం చేయాలి. వీళ్ళు పసిపిల్లలు కాదు, ఎదిగినటువంటి వాళ్ళే. పాపము చేయడానికి అవకాశం ఉంది కనుక వారిని నిత్యము దేవుడు దహన బలులు అర్పిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో పౌలు వలె ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది యోగు వలె ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు. ఈ రోజుల్లో మనకి కేవలం అర్పణ అనేటువంటిది సరిపోదు, వారికి సువార్తలు చెప్పాలి. ప్రార్థన అనేటువంటిది సరిపోదు, వాళ్ళకి వాళ్ళ యొక్క మనోనేత్రాలు వెలిగించేటట్టు మనము దీపానికి నూనె ఏ విధంగా పోస్తామో, పొత్తి ఉంటే ఎట్లా వెలుగుతుందో అలా వాళ్ళ యొక్క మనస్సులోను అగ్నితోనూ వాళ్ళని దేవునికి ఆత్మతోనూ వెలిగించాలి. అలాగే పిల్లలు కూడా మనము సవరించాలి. స్నేహితులు పిల్లలు కొన్నిసార్లు చాలా క్రమశిక్షణలో పెరుగుదల చూసి ఇంట్లో మనము వారిని కంపేర్ చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము మన పిల్లల్ని దండిస్తాము, ఇతరులను ప్రోత్సహిస్తాము. చాలాసార్లు మన పిల్లల్నేమో ప్రోత్సహించలేము, ఇతరుల్ని మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇతరులకి మంచి చెప్తాం, మన పిల్లలకు వచ్చేసరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి బహిరంగంగా పిల్లలు తప్పు దిద్దితే వాళ్ళు ఇష్టపడరు, కానీ పర్సనల్ గా కనీసం వాళ్ళ తప్పులు దిద్ది వాళ్ళని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. చిన్న పిల్లలు వేరు, కొద్దిగా ఎదిగినటువంటి పిల్లలు వేరు, యవనస్తులైనటువంటి పిల్లలు వేరు. వాళ్ళని ఏ విధంగా నడపాలనేటువంటిది దేవునికి జ్ఞానం ఉంటేనే నడపగలము. ప్రస్తుత కాలాన్ని బట్టి ఒకప్పుడైతే తండ్రి మాటకి గజగజలాడేటువంటి వాడు, వాళ్ళ ముందు కూర్చోవడానికి కూడా చాలా భయపడేటువంటి వాడు, కింద కూర్చునేటువంటి వాడు, ఎంతో క్రమశిక్షణ ఉండేటువంటి. కానీ కాలం మారిపోయింది. ఈ కాలానుగుణంగా మనం కూడా మారిపోయి వాళ్ళని ఎవరైనా వదిలేస్తే, అధికమైనటువంటి స్వేచ్ఛనిస్తే, వారి ప్రవర్తన గమనించకపోతే, కుటుంబ ప్రాంతంలో కూర్చోబెట్టకపోతే, ఆదివారం సంఘానికి తీసుకువెళ్ళకపోతే, సంఘంలో వారు ఏ విధంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన మీకు లేకపోతే చాలా సందర్భాల్లో పిల్లలు వైదొలిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మా బంధువులో ఒక అబ్బాయి తెలుసున్నాడు. మేము చిన్నప్పుడు ఎదిగేటువంటి వాళ్ళం. ఎప్పుడూ సండే స్కూల్కి రాడు, ఎప్పుడూ ప్రార్థనకి రాడు. ఎన్నిసార్లు చెప్పినా చిన్నపిల్లోడు కదండి, చిన్నపిల్లోడు కదండి, చిన్నపిల్లోడు కదండి, వదిలేయండి. ఎన్ని వారాలు? ఎప్పుడూ దేవుని సన్నిధికి తీసుకురాదు. ఆమె మంచి విశ్వాసం, కానీ పిల్లవాడు అంటే చాలా ప్రేమ. చిన్నపిల్లోడు కదండి, వదిలేయండి వదిలేయండి. వాడు ఎవరిస్తున్నాడు? స్లోగా సిగరెట్ తాగడం స్టార్ట్ చేశాడు, మందు తాగడం స్టార్ట్ చేశాడు, తల్లిని తండ్రిని కొట్టడం స్టార్ట్ చేశాడు. వీడు పని ఎట్లయితే కుదరదు, పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు, పెళ్లి చేస్తే భార్య ఇంకా కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ ఉన్నాడు. తండ్రి సంపాదనంతా అమ్మేశాడు, ఉన్న గేదెలన్నీ అమ్మేశాడు. ఇక్కడికి వెళ్ళి పూర్తి చేసుకొని బ్రతికి ఆ వచ్చే డబ్బులతో తాగి ఇంట్లో వచ్చి పచ్చని వ్యక్తులతో బతుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఇచ్చినటువంటి ఆ బహుమానం మన పిల్లల్ని దేవుని సన్నిధికి జాగ్రత్తగా తీసుకొచ్చి
మనం వాళ్ళని నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినాన మనము ఒకటి నేర్చుకోవాలి, పిల్లలకి బోధించాలి. మనకు బోధ ఉన్నది, మనం బోధించబడ్డాం, మనం మార్పు పొందాం, మనం ప్రార్థనలో ఎదుగుతున్నాం. మన పిల్లల సంగతి ఏంటి? నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వరకు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా బోధించాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ త్రోవలు నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా నీ చేతికి కట్టుకొనవలను. దేవుని ఆజ్ఞలను మన బిడ్డలకి బోధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం బోధించకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ బోధిస్తారు. చాలా సందర్భాల్లో మనం వాళ్ళని ప్రేమించకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రేమిస్తారు. యవనస్తులైనటువంటి బిడ్డలకి ఇంట్లో అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్, ప్రేమ అనేటువంటిది ఉండదు. ఎప్పుడు చికాకు పడదు, గర్దిస్తూ ఉంటారు. వాళ్ళతో ఆడుకునేటువంటి సమయం ఉండదు. వాళ్ళు ప్రేమ అనేటువంటిది ఇంట్లో రుచి చూడరు. బయటకు వెళ్తారు, ఎక్కడో చోట ఎవరికో ప్రేమలో పడిపోతారు. అది బురదాన్ని తెలియదు, కూరుకుపోతారు. నీవు ముందు ప్రేమిస్తే ఆ ప్రేమ ఇంట్లో ముందు తెలియజేస్తే బయట వచ్చేటువంటి అనవసరమైనటువంటి ప్రేమలో పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు. చిన్నప్పుడే అంటే మొగ్గగా ఉన్నప్పుడే మనము వేయవలసినటువంటి నీరు పోసినప్పుడు, లేకపోతే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, దాన్ని ఏ విధంగా వంచాలో తెలుసుకున్నప్పుడు మనం సరైనటువంటి రీతిలో పిల్లల్ని పెంచగలము. అందుకనే దేవుని వాక్యాన్ని పిల్లలకి అభ్యసింపచేయండి. దేవుని వాక్యం వారితో కలిసి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గురించి ఎప్పుడన్నా మాట్లాడామా? ఒక కథ చెప్పంటే కూర్చోడు కథ చెప్తాం. అనగనగా ఒక రాజంట 7 చేపలంట, 7 చేపలు పడుకుంటే మామూలు దగ్గర అయితే చెప్తాం కదా, ఆ కథ చెప్తాం. అవి బోర్ పడుతుంది డాడీ అంటే డోరమని కథ చెప్తాం. లేకపోతే మొబైల్ ఇచ్చి ద్వారా నా తల దగ్గర ఏదో ఒకటి చూసుకుంటాం. వాడు ఏం చూస్తున్నాడో కూడా మనకు తెలియదు. వాటికి బోధించేటువంటి సమయం లేదు, వాళ్ళతో గడిపేటువంటి సమయం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళతో కూర్చోవాలట. నడిచేటప్పుడు కూడా బోధించాలి, పడుకునేటప్పుడు బోధించాలి. దేవుని బిడ్డ బోధించినప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటంటే దేవుడే యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. మనం దేవుని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకి చెప్పాలి మనం దేవుణ్ణి ప్రేమించాలి, లేకపోతే ఎవరు వాళ్ళు ప్రేమిస్తారు. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి అని మనం బోధించాలి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకపోతే అనవసరమైన హృదయంలో ఉంచుకుంటారు, తలంపులను ఉంచుకుంటారు. కుమారులు వాటిని అభ్యసింపచేయాలి. ఎప్పుడు వాటిని గురించే మాట్లాడుతూ ఉండాలి. వాటిని చేతికి కట్టాలి, ద్వారబంధాల మీద రాయాలి. అందుకనే వాక్యాలను రాశాం. కనీసం ఒకసారి వచ్చి ఎవరన్నా ఈ వాక్యాలన్నీ చదువుతారని చూస్తూ ఉంటా. ఎవరు చదువు అసలు పట్టించుకోరు. వాక్యాన్ని సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 10 రోజులు పట్టింది నాకు. ఏ వాక్యాలు పెడితే బాగుంటుంది? ఆ వాక్యమే మన జీవితం కాదు, అది ఒక వాక్యం. దేవుడు వాక్యం ద్వారా మనల్ని బ్రతికిస్తాడు. వాక్యాన్ని మనం గోడ మీద రాయాలి. కొన్నిసార్లు గృహంలో ఉంటే ఎన్నో వాక్యాలు, అవి మనం పట్టించుకోము. ఎన్నో బుక్స్ ఉంటాయి, వాటిని చదవం. బైబిల్ ఉంటుంది, చదవం. లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉంటాం. ద్వారబంధాల మీద రాసుకోవాలి. రక్షించినటువంటి యెహోవా మరవకుండా మనము జాగ్రత్త పడాలి. మనల్ని రక్షించినటువంటి యెహోవా దేవుడు ఆయన అని చెప్పి ఇశ్రాయేలు తన పిల్లలకు ఏ విధంగా తెలియజేశాడో ఈ రోజు నీవు దేవుడు నిన్ను రక్షించాడనేటువంటి విషయము వారికి తెలియజేయాలి. ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు మమ్మీ అంటే ఊరికి వెళ్తున్నాను అనకూడదు. దేవుడు నన్ను రక్షించాడని చెప్పాలి. ఎందుకు నేను సండే స్కూల్కి వెళ్తున్నా వెళ్ళాలి అంటే రీజన్ నువ్వు చెప్పాలి. ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి? సండే స్కూల్కి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకి తెలియజేయాల్సింది ఎవరు? పేరెంట్స్. చాలాసార్లు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా బాబుని పెరుగుతున్నాడు, ఇప్పుడే బొద్దాడుతున్నాడు, వాడిని తీసుకెళ్ళి క్రష్లో పడేస్తే సరిపోద్ది అనుకుంటారు. వీళ్ళ ఉద్యోగం వెళ్ళని వాడు తీసుకెళ్ళి క్రష్లో పడేస్తారు. ఆ క్రష్లో వాళ్ళు ఏ విధంగా డీల్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. మౌనంగా ఎదుగుతూ ఉంటారు పిల్లలు. క్రష్ నేను 1,00,000 రూపాయలు పడేస్తున్నాను, సరిగ్గా చూసుకోలేదంటే
దేవుడు ₹1,00,000 పడేసి వాళ్ళని పెంచమని కాదు దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది, నిన్ను పెంచున్నాను. సండే స్కూల్లో ఏం చెప్పలేదు, మాకు సండే స్కూలే లేదు, అసలు సండే స్కూల్ టీచరే మంచిగా లేదు అంటే సండే స్కూల్ టీచర్ కాదు బోధించాల్సింది, నీవే మొట్టమొదట టీచర్. స్కూల్లో ఇన్ని వేలు ఫీజులు కడుతున్నాం, ఇది అసలు సరిగ్గా టీచింగే చేయట్లేదు అని వాళ్ళ మీద పడటం కాదు, వాళ్ళకి బోధించాల్సింది మనం, వాళ్ళని ఫాలో చేయాల్సినటువంటిది మనకి. ఇక దేవుడు పిల్లారా, నువ్వు రక్షించబడ్డావంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయన రక్షణ భాగ్యాన్ని పిల్లలకు కూడా చెప్పాలి. మనం ఆచరించలేనటువంటిది మనం బిడ్డలకి బోధించలేము. ఒకవేళ అలా చేస్తే అది వేషధారణ అవుతుంది. మోషే, సమూయేలు వారి తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం వల్లనే వాళ్ళు ప్రవక్తలుగా మారారు, మార్గదర్శకులు అయ్యారు. మరి మన యొక్క పెంపకం ద్వారా మన పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నాం? మంచిదే, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, పెద్దోళ్ళు అవ్వాలి, దేవుడు తప్పకుండా దీవిస్తాడు ప్రార్థన చేస్తే. కానీ ఇంజనీర్ చదివినటువంటి వాడు సంఘానికి సమాజానికి పనికి రాకుండా పోతే ఏమైనా సంతోషమా? భయభక్తులు లేకుండా పెరిగితే ఏమైనా సంతోషమా? విద్య అనేటువంటి ఉండి అభ్యసించిన తర్వాత ఆ విద్య ఉపయోగపడకపోతే ఏదైనా సంతోషమా? దేవుడు బిడ్డలారా, పిల్లలు కలిగినటువంటి మనందరము ధన్యులు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం పెంచాలి. పిల్లలారా, మీరు వింటున్నటువంటి వాక్యం మీరు కూడా వింటున్నారు, మీరు కూడా యవనస్తులు అవుతున్నారు, మీరు కూడా ప్రతిరోజు వాక్యం చదవడం, ఎందుకు చెబుతున్నారు తల్లిదండ్రులు చెప్పి నేర్చుకోవడం, నేను ఎందుకు తల్లిదండ్రుల మాట వినాలని తెలుసుకోవడం, దేవుడు ఎలా దీవిస్తాడనేటువంటి తెలుసుకోవడం మీ ప్రయత్నంగా మీరు కూడా ప్రయత్నం చేసి నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. పోయిన వారం కంఠ వాక్యం చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు కంఠ వాక్యం ప్రతిరోజు కంఠ వాక్యం చెప్తుంటే కొన్ని సంఘాల్లో ప్రతి వారము వాడు ముందుకు వచ్చి కంఠ వాక్యం చెప్పాలి. కొన్ని సంఘాలు, కొన్ని కుటుంబాల్లో ప్రతిరోజు వాక్యాన్ని కంఠస్థం చేయాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్. అందుకని ఆచారబద్ధంగా ఏదో చదివి బ్రేక్ఫాస్ట్ చేయి, ఆ టైంలో ప్రార్థన చేసి ఆ టైంలో చేస్తేనే దేవుడు వింటాడు అనేటువంటి కాదు. కానీ పిల్లలు సరిచేయడం కోసం, క్రమశిక్షణ రావడం కోసం ఒక టైం అవసరం, ఒక భయం చేయడం అనేటువంటిది అవసరం. వాళ్ళని క్రమంగా కూర్చోబెట్టడం, సమయాన్ని కూర్చోబెట్టడం అవసరం. మరి మనకు కూడా ప్రార్థన టైం ఎందుకంటే ఈ టైం వరకు చేయాలా అంటే అది ఒక క్రమం కోసం. కొత్త నిబంధనలో టైం ఇవ్వడం లేదు కదండి అంటే కొత్త నిబంధన కనీసం టైం అన్నా ఇస్తామని ఆ క్రమం కోసం. నిజానికి కొత్త నిబంధనలో నీ యొక్క ఇష్టానుసారంగా నీకు దేవుడు ఇచ్చిన కొలది, ఆశీర్వదించిన కొలది నీకు సంపూర్తిగా దేవుడికి ఇవ్వాలి. 2 గ్లాసులు ఇచ్చిన సంపూర్తిగా ఇచ్చేసింది. దేవుడి పిల్లరా, దేవుడి కోసం సంపూర్తిగా మనం సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం లేకుండా ఎన్ని డబ్బులు ఇచ్చినా అదంతా సున్నా, వేస్ట్. స్వార్థంతో నీవు ఇచ్చినటువంటి 10 పైసలు సున్నా, విలువ లేనటువంటి. డబ్బులు కాదు దేవుడు చూస్తూ నీ సమర్పణ, నీ జీవితం ఇంకొకరికి ఇవ్వడం, నీ జీవితం ద్వారా నీ పిల్లలు నీ పిల్లలు నీ తరతరాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో వారికి నేర్పించాలి. ఒకటేమో వాళ్ళకి బోధించాలి, రెండవదేమో వాళ్ళకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనము 4 నుంచి 6 వరకు చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమున ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లు గురులు మూర్ఖుల మార్గములో ఉన్నవి, కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలు గుడ్డి అడుగులు వేస్తున్నప్పుడు, నడకలు నడిచేటప్పుడు వాళ్ళకి చెయ్యి ఇస్తాం, ఫింగర్ ఇస్తాం, నిలబడమంటాం, వాళ్ళతో పాటు నడుస్తాం, నడక నేర్పిస్తూ ఉంటాం, జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అరే పడిపోతావు, జాగ్రత్తగా ఉండు అంటూ ఉంటాం. మరి పెద్ద అయిపోయిన తర్వాత హద్దు దాటిపోతూ ఉంటే
చెయ్యి జారిపోతూ ఉంటే వాళ్ళని నడిపించేటువంటి బాధ్యత ఎవరు? పిల్లలకు వేలు పెట్టి మనం స్కూల్లో పంపిస్తాం. స్కూల్కు పంపించడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. బాక్స్ పెట్టి పంపిస్తాం, సైకిల్లో పంపిస్తాం, బైక్లో డ్రాప్ చేస్తాం, అవసరమైతే కార్లో డ్రాప్ చేస్తాం. వాళ్ళు రాకముందే వెళ్ళి 5 నిమిషాల ముందు గేట్ దగ్గర నిలబడతాం. కాలేజీ నుంచి ఎప్పుడు వస్తున్నాడా అని ఎదురు చూస్తాం. కాలేజ్ పిల్లలైతే హోంవర్క్ చేయాలంటే దగ్గర నుండి మరీ నేర్పిస్తాం. ఆన్లైన్ ఎగ్జామ్స్ లో క్లూలు మరీ ఇచ్చి ఇట్లా అట్లా కూడా రాయి అని చెప్పి ఆన్లైన్ ఎగ్జామ్స్ లో తల్లిదండ్రులు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎంత శ్రద్ధ పిల్లలంటే దేవుడు వాక్యం నేర్పించేటువంటి విషయంలో ఎప్పుడైనా శ్రద్ధ తీసుకున్నావా? ఎప్పుడైనా హోంవర్క్ ఇచ్చావా? ఎప్పుడైనా ఒక డ్రాయింగ్ వేసినానా? మంచి సమరేట్ కథ ఒక చార్ట్ దాని గురించి స్టోరీ చెప్తారు అని చెప్పి నీకు నీవుగా సండే స్కూల్ టీచర్ అయ్యావా? నీకు నీవుగా వాక్యాన్ని వారికి నేర్పించేటువంటి విధానంలో ఏదైనా క్రియేటివిటీ ఆలోచించావా? పెద్ద పిల్లలైతే వాళ్ళకి ఏ విధంగా చెప్తే నా కుమారుడు కూతురు ఏ విధంగా ఉంటుంది దేవుని సన్నిధికి రావడానికి, దేవుని వాక్యంలో ఎదగడానికి, ప్రార్థనలో నడిపించబడడానికి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి నువ్వు ఎప్పుడైనా క్రియేటివ్గా ఆలోచించావా? ఎక్కడుందండి టైం? సంపాదనకే టైం, వండి పెట్టడానికే టైం లేదు, నవ్వుకోవడానికే టైం లేదు. పిల్లలు పట్టించుకోవడమా? స్కూల్ విషయంలో పట్టించుకోవట్లేదా? దేవుడి విషయంలో మనం ఎందుకు పట్టించుకోకుంటున్నాము? దేవుడి వాక్యాన్ని కూడా మనం దగ్గరుండి నేర్పాలి. అలా నేర్పకపోతే ఏమవుతుందండి? అలా నేర్పకపోతే ఏమవుతారు? పిల్లలు ఫెయిల్ అవుతారు. ఇంటి దగ్గర సరైనటువంటి హోంవర్క్ చేయించి సరిగా ఫాలో చేయకపోతే ఫెయిల్ అవుతారు. అవునా? ఆత్మీయంగా కూడా అంతే, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. యాకోబు 37వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు ఫెయిల్ అయిపోయాడు కొన్ని విషయాల్లో. ఏమి కుమారులు ఫెయిల్ అయిపోయారు, ఏమి ప్రిస్టే యాజకుడే అయినా కానీ తన కుమారుడు దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి అయిపోయాడు. దానికి కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, సమయలు తన పిల్లల విషయంలో మొదటి సమయం 2వ అధ్యాయం 8వ అధ్యాయం 1 నుంచి 9 వరకు మీరు చదివితే ఆయన ఎంతో బాధపడుతున్నట్టు రాస్తూ ఉంటాడు. పిల్లల విషయం మీరు ఇప్పుడు చదవద్దు, దయచేసి గమనించండి. రాసుకోండి, ఇంటికెళ్ళి తను ధ్యానించండి. వారి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును అని సంఖ్యల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. పిల్లల హృదయంలో అంట మూఢత్వం ఉంటుందండి. స్వాభావికంగా అంటే మూఢత్వం అనేటువంటిది స్వాభావికంగా ఉంటుంది. అందరూ వింటున్నారా? శిక్షాదండము దాన్ని తోలివేయును. హల్లెలూయా. వాళ్ళలో మూర్ఖత ఉంటుంది, స్వాభావికంగా ఉంటుంది. కానీ శిక్షించడం ద్వారా, వాళ్ళని దండించడం ద్వారా, వాళ్ళని సరిచేయడం ద్వారా ఆ మూర్ఖత అనేటువంటిది వదిలిపోతుంది. శిక్ష దండన అనేటువంటిది అవసరం. ఇంకొక విషయం, 3వ విషయం, కీర్తన 137:9 చదవండి. కీర్తన 137:9. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. వామ్మో, ఏం బైబిల్ అండి ఇది? రేపు నుంచి సంఘానికి వస్తారా మీరు? పసిపిల్లల్ని పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు అంట ధన్యుడు. చాలా విచిత్రంగా ఉంది కదా? ప్రాక్టికల్ గా ట్రై చేయాలండి ఎవరు? ఈ వచనం బబులోను గురించి చెప్పబడినటువంటి వాక్యం. బబులోనులో బాబేలు నుండి వచ్చినటువంటిది. బాబేలు అనగా కలవరం. ఈ పట్టణమును నాశనములకు పాత్ర కలిగినటువంటిది, అంటే నాశనానికి లోనవ్వాల్సిన
ఉన్నటువంటి పట్టణం గురించి ఆత్మీయంగా మాట్లాడుతున్నటువంటి మాట. పట్టణం పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ప్రవచనం ప్రస్తుతం లోకాన్ని బబులోనుతో పోల్చవచ్చు. అయినా ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు యేసు ప్రభువు అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాలి. బబులోనులో పోల్చం అంటే బబులోనుతో ఈ వాక్యము పోల్చబడింది. ఇజ్రాయేలీలు బబులోనుతో పోల్చబడింది. అంటే నిషేధించబడినటువంటి రాయిగా, పునాది రాయిగా, పగలగొట్టబడినటువంటి బండగా, ఆత్మ సంబంధమైనటువంటి బండగా తమతో బయలుపరుచుకున్నటువంటి ఆ క్రీస్తే ఆ బండకేసి కొట్టడం అంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిపించడం, సండే స్కూల్ టీచర్ దగ్గరికి నడిపించడం, దేవుని సన్నిధికి నడిపించడం, ప్రార్థనా జీవితానికి నడిపించడం. చేప తీసుకొస్తాం మనం, చేపల కూర వండుకోవడానికి కదా, అది బాగా రుద్దుతాం, పొలుసంతా పోయి నీట్గా కడుగుతాం, అవునా కదా? అప్పుడే తిరగాలన్నారు. కత్తిపీట ఉందనుకోండి, కత్తిపీట పండకేసి సాగబెడతాం, రుద్దుతాం. అమ్మో నాకు పెట్టుకున్నాను, ఏం చేస్తుంది? కత్తిపీట అనుకున్నాను, అమ్మో నాకు పెట్టుకున్నాను, రాయికేసి రుద్దొద్దు అనుకో, ఏం చేస్తాం? ఉపయోగపడుతుందని దాన్ని మూల పడేస్తాం. అది తెగితేనే, ఉపయోగపడితేనే దాన్ని సాగబెట్టాలి. అది బండకేసి పట్టడం అంటే. దాని అర్థం క్రీస్తు అనేటువంటి బండ మీద తన జీవితాన్ని కట్టాలి. పిల్లలేనండి మనం కట్టుకోవద్దా అంటే, పిల్లలుగా మనం కూడా క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మనం కట్టేసినటువంటి వాడు, మనం కట్టుకున్నటువంటి వాడు, కానీ నెగ్లెక్ట్ చేస్తున్నాం పిల్లల విషయంలో. అందుకనే దేవుడి ఆత్మ ద్వారా ఈరోజు మీకు మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం. 5వ విషయం, దేవుడి వాక్యాన్ని మాట్లాడాలి. ఇందాక మనం చదివినటువంటి వాక్యంలో ప్రకారంగా నీవు కుమారులకు అభ్యసింపజేసి వారిని గురించి మాట్లాడాలి. అభ్యసించడం ఒకటి, మాట్లాడటం ఒకటి. మాట్లాడటం, వాక్యం దినదినం ధ్యానించటం, పిల్లలతో మాట్లాడటం, ఏ పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని మనం వాళ్ళకి మాట్లాడుతూనే ఉండాలి. క్లాస్ రూమ్ లాగా కూర్చోబెట్టి బెత్తం తీసుకొని బోధిస్తే కొన్నిసార్లు అవ్వదు. సరదాగా పార్క్కి తీసుకెళ్ళి మాట్లాడితే వాళ్ళు వింటారు. వాకింగ్తో పాటు నాతో రా అని చెప్పి మాట్లాడితే వింటారు. వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వింటారు. బొమ్మలు చూపించి వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు వింటారు. వాళ్ళతో మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడకపోతే వాళ్ళు దూరం అయిపోతారు. ప్రియ దేవుని బిడ్డ, ఏం మాట్లాడాలండి? రోజంతా 24 గంటలు వాళ్ళు బిస్కెట్స్ తిన్నారు, తిన్నారు వీళ్ళు అనుకుంటే ఏం మాట్లాడాలని దేవుడితో మాట్లాడారు. దేవుడికి చెప్తాను ఏం మాట్లాడాలని. ఆమేన్, హల్లెలూయా. అంత సామాన్యం కాదు పిల్లలు పెంచడం. పెద్దోళ్ళు ఉన్నారు, కొంతమంది పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లులు, పెద్దలు. వాళ్ళకి తెలుసు. ఒక్కోసారి అంటా ఉంటాం, మేము 5గురిమి, 2 పిల్లలు పెంచడానికే నాన్న తంటాలు పడుతున్నాం. 5గురిని 10 మంది ఎట్లా కనిపించారండి వీళ్ళు మన తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటాం. సామాన్యం కాదు. దేవుడి కృప కూడా కావాలి. వాక్యాన్ని వాళ్ళతో మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నటువంటి, మనం బోధించుకునేటువంటి ఏంటంటే, పిల్లలను ఏ విధంగా నడవలసిన త్రోవలో మనం నడిపించాలో మనం నడుస్తూ వాళ్ళని నడిపించడానికి నేర్చుకోవాలి. చాలాసార్లు బోధించేటువంటి టీచర్ అన్ని తెలుసు అనుకుంటారు. బోధించేవాళ్ళు నేర్చుకుంటూ బోధిస్తూ ఉంటారు. ఆమేన్. నేర్చుకోవటం మనకి ఉపయోగం. ఇది పిల్లలకి చెప్పేటువంటి విషయాలు మనం చెప్తున్నామంటే మనం కూడా నేర్చుకుంటున్నామని అర్థం. విన్నారా? ఒక ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయన ఇండియాలోనే నంబర్ 1 పాస్టర్ గారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనకి కూర్చున్నప్పుడు ఈయన ఎట్లా ఉంటాడంటే, ఇంత లావు ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, కొద్దిగా పొట్ట ఎక్కువే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ప్రార్థన కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చుంటాం? మోకరిస్తాం, చాపేసుకొని కింద కూర్చొని అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. మరి ఈయన ప్రస్తుతం మోకరించలేదు. కానీ రూల్ ఇంట్లో అందరూ చాప మీద తినాలి, అందరూ చాప మీద కూర్చొని ప్రార్థన చేయాలి.
ఆయన పెట్టిన రూలే. కాబట్టి లావ్ అయిపోయాడు. ఏం చేయాలి? కింద కూర్చున్నాడు. సో మోకరించలేక, ఈ ఫోన్ చేసుకొని కూర్చోలేక కాళ్ళు దాపుకొని ప్రార్థన చేస్తున్నాడు. వాడు కుమారుడు ఒకసారి అడిగాడు. వాడు కూడా కాళ్ళు దాపుకొని ప్రార్థన చేస్తున్నాడు. మోకరించని ప్రార్థన చేయంటే, డాడీ మీరు మోకరిస్తే నేను మోకరిస్తాను అన్నాడు. అంటే మనం మోకరిస్తే వాడు మోకరిస్తాడు. మనం చేస్తే మనం చెప్పేటువంటి దానికి విలువ ఉంటుంది. మనమే అబద్ధాలు చెప్తూ, మనమే బూతులు మాట్లాడుతూ, పిల్లలు బూతులు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పొద్దంటే అట్లా పిల్లలకి నేర్పాలంటే నీవు నేర్చుకోవాలి. పిల్లలకు వాక్యం బోధించాలంటే మనం వాక్యాన్ని ముందు నేర్చుకోవాలి. పిల్లలు విశ్వాసంలో నడిపించాలంటే మనం విశ్వాసులుగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఒక్కోసారి కొంతమంది చెప్తా ఉంటారు, అరే నేను చదువుకోలేకపోయాను, గాలిగా దిగాను అన్న బాగా చదువుతాను. పిల్లడు ఏమనుకుంటాడు మనసులో, నీకు 100 మార్కులు రావాలి, నేను మాత్రం ఫెయిల్ అయ్యాను, అందుకే నీకు 100 మార్కులు రావాలంటే నీకు 100 మార్కులు వచ్చి నాకు చెప్తే బాగుంటుంది. నువ్వు ఫెయిల్ అయ్యి నన్ను పాస్ అవ్వబట్టే నాకు తెలుసు ఆ కష్టం ఏంటో అంటాడు కదా. మనం చెప్పేది కూడా అంతే. మనం నడుస్తూ మనం బోధిస్తే, దాని ప్రకారం నడుస్తూ బోధిస్తే దానికి విలువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పిల్లవాడికి 13వ అధ్యాయం సామెతల గ్రంథం 24 వచనం చదవండి. త్వరగా సమయం అయిపోతుంది. బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. అందరూ చెప్పండి, వానిని శిక్షించును. బెత్తము వాడనటువంటి వాడు కుమారునికి విరోధి. స్కూల్లో టీచర్లు ఒకప్పుడు బెత్తాలు పట్టుకునేవాడు. బెత్తాలు పట్టుకుంటే వాళ్ళకి సస్పెన్స్. అక్కడే చెలోలో ఆ టీచర్ దగ్గర మీడియా వచ్చేస్తుంది, టీవీలో చెప్పేస్తారు, మా పిల్లవాడు బెత్తంతో కొట్టాను. అంత ధైర్యం స్కూల్లో తీసేయడమే కాదు, జైల్లో పెట్టేస్తారు. ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ అయితే ఇంకా మరీ దారుణం. పిల్లలే 100కి టైం చేసేయచ్చు. మా మమ్మీ తిట్టిందని వెంటనే మమ్మీని తీసుకెళ్ళి జైలు వేస్తాం. అంత పరిస్థితులు. అమెరికా వాళ్ళైనా, ఆస్ట్రేలియా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, ఏ వాళ్ళైనా బైబులే బెత్తం వాడాల్సిందే. అంతే. ఆమె హల్లెలూయా. ఎక్కడ పెరిగినా ఏం చేసినా పిల్లలకి బెత్తం వాడాలి. బైబిల్ చెప్తుంది, వాడాలంతే. వాడకపోతే తండ్రికి విరోధి, తండ్రికి శత్రువు అయిపోతాడంతే. సో మోషే గొర్రెలు కాయడానికి వాడినటువంటి కర్ర దేవుని కర్రగా మారి ఇశ్రాయేలీయులు నడిపించుటకు ఎర్ర సముద్రాన్ని పాయం చేయడానికి వాడబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎండినటువంటి మొద్దు చిగురు పుట్టింది. ఏమి లేని పరిస్థితుల్లో వచ్చి దేవుడు యేసుక్రీస్తు మనకి అద్భుతాన్ని చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. మన బిడ్డలకు ఆయన తాకిడి అవసరం. ఆయన వాడుకునేటువంటి ఆ యొక్క దుడ్డుకన్న అనేటువంటి, దండం అనేటువంటి, మన శక్తిని కలిగించేటువంటి వాక్యం చాలా అవసరం. పిల్లలకే కాదు, మనకి కూడా అవసరం. వాక్యం అనేటువంటి బెత్తము చేత గద్దించడం అనేటువంటి అవసరం. కొద్దిగా గద్దించి మాట్లాడితేనే నొచ్చుకుంటే ఎట్లా? వాక్యం రెండొచ్చులు కలిగిన కట్టం నేను ఒక్కొక్కసారి ప్రోత్సహిస్తుంది. ఎస్, నువ్వు చేసేటువంటిది మంచిదండి. ఒక్కొక్కసారి నేను దండిస్తుంది వాక్యం. ఒక్కొక్కసారి కొంతమంది పాస్టర్లు కఠినంగా ఉంటారు. నేను అనుకునేవాడిని, ఎందుకు ఇట్లా కఠినంగా ఉన్నాడు, నేను నాకులాగా చాలా ప్రేమగా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను ఒకప్పుడు. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది వాళ్ళు ఎందుకు కఠినంగా ఉన్నారు ఆ వ్యక్తితో అని. వాక్యంలో మాట ఉంది, కోపించుచునే వాత్సల్యత చూపుచు అనుదినము నన్ను మరువక అనేటువంటి మాట కూడా కోపించుచునే వాత్సల్యము చూపుచు అనుదినము నన్ను మరువక మన్నాను నా విడితివి. ఇశ్రాయేలు ప్రజలు సడుక్కునేటువంటి విధానాన్ని చూసి వాళ్ళ మీద ఎంతో భయంకరమైనటువంటి కోపం వస్తుంది.
వాళ్ళని నడిపించుకుంటా వచ్చింది. ఆయన వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు, ఆయన ప్రేమ కురిపిస్తూనే ఉన్నాడు, ఆయన దండిస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దండించినప్పుడు అది నీ మంచి కోసమే. పిల్లలు జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు మిమ్మల్ని దండించినప్పుడు, కొట్టినప్పుడు, గదిలినప్పుడు అది మీకు మంచిదే. కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుడు కొట్టుట నాకు ఆశీర్వాదకరం. కొట్టడం ఆయన కొడితే ఆశీర్వాదం. మనకి ఆయన తాకి అవసరం, ఆయన దండన అవసరం, వాక్యంలో గద్దింపు అవసరం. నీ పిల్లలను కూడా సరి చేసేటువంటి వాక్యంతో సరి చేయడం అవసరం. చాలా వాక్యాలు ఉన్నాయి కదండి, చదువుకోవడానికి మనకి సమయం లేదు. సామెతల గ్రంథం 3, 13, 15 అధ్యాయము 5వ వచనం, 29వ అధ్యాయము 1వ వచనం, ఎబ్రియల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం, ఇవన్నీ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవునికి వాక్యాన్ని ధ్యానించండి. మరొకసారి చెప్తున్నాను, రాసుకునేటువంటి వాళ్ళకి సామెతలు 23, 13, 15, 5, 29, 1, ఎబ్రియల్ రాసిన పత్రిక 12, 8వ వాక్యాన్ని కూడా చదివితే దేవుడు ఎందుకు మనల్ని గద్దించాలి, ఎందుకు బెత్తం వాడాలనేటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లల్ని ప్రభువుకి ప్రతిష్ఠించాలి. పిల్లల్ని ప్రభువుకి ప్రతిష్ఠించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు యెరూషలేముకు తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర ప్రకారం యూదుల్లో పుట్టినటువంటి తొలిచూలు బిడ్డని దేవునికి ప్రతిష్ఠించాలి. అందుకే కదా మనం ఏర్పాటు చేయబడి వంశం, రాజులైనటువంటి యాజక సమూహం. పేతురుపత్రికలో మనం చూస్తున్నాం 1:2-9. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఆయనకి సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఎబ్రీ పత్రిక 12వ మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. అందరూ చెప్పండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. హల్లెలూయా. ఆత్మ ఎంత ప్రాముఖ్యమో శరీరం కూడా చాలా ప్రాముఖ్యం. శరీరం అంతా దేవునికి సమర్పించాలి, ఆత్మ దేవునికి సమర్పించాలి. మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో నిత్యం ఎదుగునట్లుగా వారికి వాక్యం బోధించి, వాళ్ళకి త్రోవను నేర్పి, వాక్యంతో మాట్లాడుతూ, బండతో కొడుకు ప్రార్థన చేసి దేవునికి సమర్పించి వారిని ఆత్మీయంగా నడిపించాలి. అప్పుడే మన కుటుంబంలో, మన కుటుంబాలను, మన హృదయాలను నిజమైన పనిలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది గృహాలు మూసు పెట్టిపోయి గొడవకుండా, శుద్ధి చేయకుండా అడుగడుగున రీతిలో ఉంటాయి. కానీ వాటిలో వాటిని విశ్వసిస్తూ ఉంటాయి. కొంతమంది గృహాలు చిన్న చిన్న గృహాలైనా ఎంతో నీటిగా ప్రతిరోజు శుద్ధి చేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుతారు. మంచి గృహాలు కనబడుతూ ఉంటాయి. ఇల్లు చూడు, ఇల్లాలు చూడు అన్నారు కదా. నేను చెప్పేటువంటిది మీ గృహాల గురించి కాదు. నేను చెప్పేటువంటిది మీ ఫ్యాక్ట్ క్లీన్ చేశారా లేదా, బూజు ఎంత పట్టింది అనేటువంటిది కాదు. నేను చెప్పేటువంటిది మీ ఆత్మీయ గృహాల గురించి. మన గృహాలు శుద్ధి చేయబడ్డాయి. ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాం, మనం ప్రతిష్ఠించుకున్నాము మన జీవితాలు. మనం కూడా పిల్లలు ఎట్లా ఎదగాలనేటువంటిది మనం బోధిస్తూ మనం కూడా ఎదుగుతున్నామా? వాళ్ళకి త్రోవ నేర్పుతూ మనం త్రోవ తప్పిపోతున్నామా? మనం వాక్యం మాట్లాడుతూ వాక్యానుసారంగా నడవాలని చెప్పి పిల్లలకు చెప్తూ మనం వాక్యానుసారంగా నడవకుండా ఉంటున్నామా? మనకు బండకేసి పిల్లల్ని రుద్ది వాక్యంతో చదివి క్రీస్తనేటువంటి బండ మీద ఉండాలనే ఆశ ఉంది. కానీ మనకు మాత్రం బండ అవసరం లేదా? మనకు మాత్రం వాక్యం ద్వారా వచ్చేటువంటి గద్దింపులు అవసరం లేదా? మనకు మాత్రం దేవుడు మాట్లాడేటువంటి ఆ యొక్క సూటిపోటుగా మాట్లాడుతున్నటువంటి మాటలు గుచ్చుకుంటూ ఉంటే అవి మనకు అవసరం లేదా? యోబు అన్నాడు, సమస్తం దేవుడు అనుగ్రహించాడు, సమస్తం దేవుడు తీసుకువెళ్ళాడు.
దేవునికే మహిమ కలుగునుగా అన్నటువంటి ప్రార్థన మన జీవితంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చిన్న కష్టం వస్తే ఎందుకు ఏడుస్తున్నాం? అంటే కష్టం వస్తేనేమో దేవుడు లేడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదా? నేను దేవుని బిడ్డలాగా కష్టాలు సుఖాలు జీవితంలో ఎప్పుడు ఉంటాయి. దేవుడికి ఎంతలా కరెక్ట్ అయ్యా ఉన్నా అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ లోకంలో మీరు ఈ లోకంలో శ్రమను అనుభవిస్తారని చెప్పండి. శ్రమ కలుగుతుందని చెప్పండి. దేవుని దగ్గరికి వస్తే శ్రమలు ఉండవు అనేటువంటి ఎవరు ప్రామిస్ చేయడం లేదు. శ్రమలలో ఉండగా మనం వెళ్ళాలి. ఆ శ్రమలో దేవుడు సహాయం చేస్తారని చెప్పాడు. నీవు సహించలేనటువంటి శ్రమ నీకు పెట్టదని చెప్పాడు. ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు పెట్టాలి. అదే రీతిగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల పట్ల బాధ్యత వహించండి, యవనస్తుల పట్ల బాధ్యత వహించండి. తర్వాత ఏడిస్తే ప్రయోజనం లేదు. పిల్లల గురించి రోజు వెలుగెత్తి ప్రార్థించండి. నాకు తెలియదు ఎంతమంది మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నాను. నా ఆశ మన సంఘంలో అందరూ సంఘంలోకి వచ్చేటువంటి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నోరు తెరిచి దేవుడు స్తుతించాలి. ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేయాలి. దినమంతా కూడా ప్రార్థనలోనే గడపాలి. డ్యూటీ చేస్తున్నా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఈ ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తితో నువ్వు ఎప్పుడప్పుడు సాక్ష్యాన్ని పంచుకొని దేవుని సన్నిధికి నడిపించాలనే ఆరాటం ఉండాలి. నీ పిల్లల్ని ఆత్మీయ స్థితిలో ఆ స్థితిలో చూడాలి, నాకన్నా ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశ కలిగి ఉండాలని నా ఆశ. ఇంజనీర్ డాక్టర్స్ అవుతారు, వాళ్ళని చదివిస్తాం, కానీ వాళ్ళకి పరిశుద్ధత ఎప్పుడు నేర్పిస్తాం? ఎప్పుడు నేర్పించగలం మన పరిశుద్ధత? మన పిల్లలు మన దగ్గర ఉంటారులే జీవితాంతం అనుకుంటాం. మనం ఆలోచించుకుంటా ఉంటే సరిగ్గా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. అప్పుడే నాకు ఎంత వయసు వచ్చిందని ఆశ్చర్యం కలిగిస్తుంది మన జీవితాలు. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చేయలేనటువంటి పని చేయలేకపోతే చేతులు జారిపోయిన తర్వాత మనం ఏమి చేయలేకపోయింది. ఈరోజు దేవుడు నీతో వాక్యానుసారంగా హెచ్చరిక చేస్తున్నాడు. నీవు క్రీస్తు అనేటువంటి మీద బండ మీద కట్టుకోవాలి. నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ భర్త కోసం నువ్వు రోధించి ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం నువ్వు కన్నీళ్ళు దాచి ప్రార్థన చేయాలి. నీ పిల్లల కోసం కన్నీళ్ళు దాచి ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం నువ్వు ఆలోచించాలి. దేశం వాళ్ళందరి కోసం ఆలోచిస్తూ లక్షలు సంపాదిస్తూ కంపెనీ కోసం ఏదోదో ఉద్ధరించి మనం ఏదోదో చేసి మన యొక్క లైఫ్ ని పాడు చేసుకుంటే దేవుళ్ళు ఎదగకుండా చూసుకుంటే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లేకపోతే చెప్పాలి. నీకు ఇచ్చినటువంటి పిల్లల గురించి ఏం చేశావు? నీకు ఇచ్చిన సంఘాల గురించి ఏం చేశావు? నీకు ఇచ్చినటువంటి భార్యను బట్టి భర్తను బట్టి ఏం చేశావు? ఎంతసేపు కన్నీళ్ళు దాచి ప్రార్థన చేశావు? ఎంత బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు? దేవుడు లెక్క పెడతాడు. పిల్లలను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా పిల్లల్ని దండించడం కూడా నేర్చుకోవాలి. పిల్లల్ని సరిచేయాలి. దేవుడు ఎట్లా కోపిస్తూ ఉన్నాడో మనం కూడా అట్లా కోపించాలి. దేవుడు ఎట్లా ప్రేమిస్తూ ఉన్నాడో మనం కూడా అట్లానే ప్రేమించాలి. పిల్లల్ని నాటకపరచొద్దు. అలాంటి వారిది దేవుడు రాజ్యం అన్నాడు. పిల్లల్ని నాటకపరచొద్దు. పిల్లల్ని ప్రేమించాలి. పిల్లల్ని ఆల్సో దండించాలి. వాళ్ళని సరిచేసేటువంటి విధానంలో దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాడు. సుమా ఎన్నో పాఠాలు నేర్పుతాడు. పేషెన్స్ నేర్చుకుంటాం. ఎన్నో పాఠాలు దేవుడు నేర్పిస్తాం. అటు కృప దేవుడు మనందరి కలుగులేచి ఆత్మీయతలో మన కుటుంబాలు ఎదిగి ఫలించులాగా లోకంలో జ్యోతులు అనే దేవుడి కోసం వెలిగి ఆ కాంతి అనేక మందికి విస్తరించి దేవుని సన్నిధికి అనేక మందికి నడిపించుడుగా తమలో వచ్చని ప్రార్థన చేసుకుంటాం. ఒకసారి లేచి నిలబడతారా? దేవుని సన్నిధిలో ఎవరి చూడవద్దు. ఎవరి గురించి ఆలోచించవద్దు. నీ గురించే ఆలోచించు. ఇది నీ భార్య కోసం భర్త కోసం ప్రార్థన చేసే సమయం కాదు.
నీకోసం ప్రార్థన చేసుకునే సమయం. ఈరోజు చర్చికి రానట్లు ఫలానాడు వచ్చుంటే బాగుండేది, ఈ వాక్యం వినుంటే బాగుండేది అని ఆలోచించేటువంటి సమయం కాదు. నాతో దేవుడు మాట్లాడాడు, నేనేం చేయాలని ఆలోచించేటువంటి సమయం. నీ హృదయంలో అంతర్భాగంలో నువ్వు పరీక్షించుకో. నీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా నీవున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకుని బాధ్యత కలిగినటువంటి పురుషుడిగా నీవున్నావా? నీ పిల్లలకు మాదిరికరమైన జీవితం జీవించేటువంటి కుటుంబంగా, భార్యాభర్తలుగా మీరున్నారా? ఈ పిల్లలు సరిగా పెంచి ఈ కుటుంబం లాగా నా కుటుంబం ఉండాలని మరొక కుటుంబం మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి గొప్పగా చెప్పుకునే కుటుంబం లాగా ఎదుగుచున్నారా? దేవుని బిడ్డలారా, ఆ స్థితి నీకు రావాలని ఆశ కలిగి ఉంటే ప్రార్థన చేయి. కోరి తెచ్చి దేవునితో చెప్పు, ప్రభువా నాకు మాట్లాడేందుకు నీకు వందనాలు, నన్ను సరి చేసుకున్నందుకు నీకు స్తోత్రమయ్యా, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా, నా లోపాలను ఎత్తి చూపిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా, నన్ను సరిచేయమని నీకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు ప్రార్థన చేయండి. అందరూ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, మాకు ఇచ్చిన బాధ్యతలు మేము మర్చిపోకుండా సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన పిల్లలను బట్టి మీకు వందనాలు, మాకు ఇచ్చిన యవనస్తులను బట్టి నీకు స్తోత్రం. ఆయన నీ సేవలో వాడబడాలి ప్రభువా. ఆయన కుటుంబం అంతా మేము నీ సన్నిధిలో ఉండాలని మా ఆశ ప్రభువా. కుటుంబం ప్రార్థనలు మా కుటుంబాల్లో జరగాలని మా ఆశ ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసేటువంటి అనుభవం రావాలని మా ఆశ ప్రభువా. అందరూ బైబిల్ చేతుల్లో పట్టుకొని ప్రతి ఉదయం బైబిల్ చదవాలని మా ఆశ ప్రభువా. ఆయన నీకు ఇష్టమైన జీవితాలను జీవించే కృపను అనుగ్రహించండి. క్రమమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. ఆత్మీయ లోతుల్లో ఎదిగే జీవితాలు మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని మేము ధ్యానించువారిగా, మేము చదువువారిగా, మేము పఠించువారిగా, వాక్యానుసారంగా నడుచువారిగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఆయన లోకంలో ఉన్నటువంటి పిల్లలు ఎంతో మంది చిన్న వయసులోనే పాడైపోతున్నారయ్యా. ఎన్నో వ్యసనాలకు గురైపోతున్నారు ప్రభువా. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మా పిల్లల్ని కాపాడండి ప్రభువా. సమూయేలు యవనస్తుల మధ్యలో, దుర్మార్గులైనటువంటి యవనస్తుల మధ్యలో ఎదుగుతున్నప్పటికీ కూడా సమూయేలుతో దేవుడు మాట్లాడేటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న సమూయేలు లాగా నా కుమారుని కుమార్తెని పెంచండి ప్రభువా. ఆయన వారిని ఏ విధంగా పెంచాలో మాకు జ్ఞానం దయచేయండి ప్రభువా. రేపటి సంఘములో వాడు స్తంభాలుగా నిలబడినట్లుగా, కొంతమంది సేవకులుగా ప్రతిష్ఠించబడినట్లుగా, నీ యొక్క రాజ్య వ్యాప్తి కోసం వాడబడినట్లుగా మీరు సిద్ధపరచండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా మీకు వందనాలు.